దేవునితో స్నేహం చేయడం ఎంత ఇష్టమో తెలుసా? దేవునితో కలిసి ఉండడం ఎంత అదృష్టమో తెలుసా? దేవుని నమ్మి బ్రతకడం అంటే ఎంత కృపో తెలుసా? కానీ మనకు ఉంటుందా? ఉండాలి. ఎందుకని? ప్రతి గడియలో దేవుని కొరకు స్మరించి మీరు ఏం చేయొద్దండి, పాటలు పాడిన రోజంతా అసలు మీ హృదయం ఎంత తేలిగ్గా ఉంటుంది, మీ హృదయం ఎంత సంతోషంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? స్తుతుల పైన కూడా ఆసీనుడై ఉన్నాడు ఆయన. 24 పెద్దలతో నిత్యము స్తుతి ధూపం పలుకుతూనే ఉన్నారు. నువ్వేం ప్రార్థన చేయొద్దు, పోనీ పాటలు పాడే నీకున్న సమయాన్ని బట్టి. కానీ మోసం మట్టికి చేయొద్దు, కానీ ద్వేషం మట్టికి పెట్టుకోవద్దు, కానీ అహంకారం మట్టికి పెట్టుకోవద్దు, కానీ స్వార్థం మట్టికి పెట్టుకోవద్దు. నీ హృదయంలో అహంకారమైన బుద్ధిని మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకు? ఇది దేవునికి విరుద్ధమే, దేవునికి ఇష్టం లేనిది, దేవుని చిత్తంలో అసలు ఆలోచనే లేదు. మరి మనం ఏం చేస్తున్నాం? దేశముతో నిండిన ఉందా ఈ లోక ప్రేమ? ఉందా? దేశంతో నిండిన ప్రేమ ఉంటే ఈ లోకం. ఒకరి మీద ఒకరము ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకని? నువ్వు ప్రభు బలలో చేతులు పెడుతున్నావు, నువ్వు రొట్టె విరుపులో పాలు పంపులు పొందుతున్నావు. క్రీస్తు రక్తం ఏంటో నీకు తెలుసు, బాప్తీసం ఎందుకు తీసుకున్నావో నీకు తెలుసు, రక్షణ ఎందుకు పొందావో నీకు తెలుసు. మరలా పాపంలో పడిపోకూడదని నీ దేవుని చిత్తాన్ని కనుగొని బాప్తీసం పొందావు. మరలా శాపాలు మోసుకోకూడదని దేవుని చిత్తంలో ప్రభు రొట్టెలో చేతులు పెడుతున్నావు. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రేమను చూపించాలి. ఈ ప్రేమ ఎక్కడి నుంచో రావాలి? పరలోకం నుండి రావాలి. పరలోకం నుంచి వచ్చిన ప్రేమ ఏం చేస్తుందంటే అందరినీ దగ్గర చేస్తుంది, అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతుంది, అందరితో సమాధానంగా ఉంటుంది, అందరికీ మేలు చేయాలని. వీడు ఎంత మాత్రమును పెట్టడానికి ఇష్టపడదు. దేవుని సంబంధులైతే అలాగే ఉండబోతారు.